Himalayan rivers. In Himalayan rivers, there are three principal systems. First one is Indus. Second one is Ganga. Third one is Brahmaputra. These three systems are. This is Himalayan rivers. First one is Indus. Second one is Ganga, and third one is Brahmaputra. This is Peninsula rivers. These are Himalayan rivers. First one is Indus. Second one is Ganga. Third one is Brahmaputra. These rivers originate from almost the same region within few kilometers of each other, separated by water divides. ఈ త్రీ రివర్స్ అనేటివి దాదాపు దగ్గరలోనే ఉంటాయి, కానీ కొంచెం కిలోమీటర్ దూరంలో ఉంటాయి. ఈ రివర్స్ అనేటివి వాటర్ డివైడ్స్ తోటి సపరేట్ అయితే దే ఫస్ట్ ఫ్లో ప్యారలల్ టు ద మెయిన్ యాక్సిస్ ఆఫ్ ద మౌంటైన్స్. ఈ రివర్స్ అనేటివి యాక్సిస్ ఆఫ్ మౌంటైన్స్ ఉంది ప్యారలల్గా వెళ్ళి ఫస్ట్ సడన్గా బెండ్ అయ్యి టువర్డ్స్ సౌత్ సైడ్ బెండ్ అయ్యి మ్యాక్సిమం మౌంటైన్స్ కట్ చేసుకుంటూ నార్త్ ఇండియన్ ప్లేన్స్కి రీచ్ అవుతాయి. In this process, they have curved out deep V-shaped valley. ఈ రివర్స్ అనేటివి V-shaped వ్యాలీగా కట్ అవుతూ వస్తాయి. అప్పుడు ఆ V-shaped వ్యాలీ అనేది ఇండస్ బ్రహ్మపుత్రలోనే కనబడతాయి. ఆ V-shaped వ్యాలీ అనేది ద హిమాలయన్ రివర్స్ ఆర్ పెరెనియల్. హిమాలయన్ రివర్స్ అనేటివి పెరెనియల్. పెరెనియల్ అంటే తెలుసా? పెరెనియల్ అంటే సంవత్సరం పొడుగుతా వాటర్ రివర్లో ఉండడం పెరెనియల్ రివర్స్. ఎగ్జాంపుల్స్ చెప్తారా? పెరెనియల్ This is because the rivers are supplied on rainfall as well as the melting snow. ఇది అనేది పెరెనియల్ రివర్స్ ఎందుకంటే అవి వర్షం వల్ల వాటర్ ఉంటాయి, మళ్ళీ గ్లేషియర్స్ అనేవి మెల్ట్ కావడం వల్ల అలా వాటర్ ఉంటుంది. ద హిమాలయన్ రివర్స్. First one is Indus system. This is Indus river. The Indus system. The Indus originates in the northern slopes of the Kailash range in Tibet near Lake Mansarovar. Tibet లో మానసరోవర్ దగ్గర నార్త్ స్లోప్ నుంచి ఇండస్ అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడ స్టార్ట్ అయ్యి ఫస్ట్ నార్త్ వెస్టర్న్లీ కోర్స్ దే ఫ్లోస్ నార్త్ వెస్టర్న్లీ కోర్స్ టు టిబెట్. నార్త్ వెస్టర్న్ నుండి టిబెట్ నుండి నార్త్ వెస్ట్ సైడ్ ఫ్లో అవుతూ ఫస్ట్ మన ఇండియాకి ఎంటర్ అవుతుంది. ఇక్కడ ఇండియాలో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఫస్ట్ ఎంటర్ అవుతుంది. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎంటర్ అయినప్పుడు మన ఇండస్ రివర్కి 5 ట్రిబ్యూటరీస్ ఉంటాయి. ఫస్ట్ వన్ జీలం, చీనా, రావి, బియాస్ అండ్ సత్లెజ్. ఈ 5 ట్రైబ్యూటరీస్ అనేవి మన ఇండియాలో ఇండస్ రివర్కి ట్రైబ్యూటరీస్. ఇది లేక్ మానసరోవర్. The main tributaries of Indus in India are Jhelum, Chenab, Ravi, Beas and Satluj. ఈ 5 ట్రైబ్యూటరీస్ అనేవి మన ఇండియాలో ఫస్ట్ ఎక్కడెక్కడ కవర్ అవుతాయి అంటే జమ్మూ అండ్ కాశ్మీర్, పంజాబ్ అండ్ హిమాచల్ ప్రదేశ్.
ట్విన్ సోర్సెస్. గంగా సిస్టమ్కి 2 సోర్సెస్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ భాగీరథి, సెకండ్ వన్ ఈజ్ అలకనంద. గంగా రివర్ అనేది మన ఇండియాలో లార్జెస్ట్ రివర్ ఇన్ ఇండియా. ద మెయిన్ వన్ ఈజ్ గంగోత్రి గ్లేషియర్ వేర్ ఇట్ ఈస్ కాల్డ్ ద భాగీరథి. గంగోత్రి గ్లేషియర్ని మనం ఇక్కడ భాగీరథి అని అంటాం. ద అదర్ ఈజ్ ద సతోఖండ్ గ్లేషియర్ నార్త్ వెస్ట్ ఆఫ్ బద్రీనాథ్ వేర్ ఇట్ ఈస్ కాల్డ్ అలకనంద. బద్రీనాథ్ నార్త్ వెస్ట్ సైడ్ సతోఖండ్ గ్లేషియర్ని మనం అలకనంద అంటాం. They two joined at Devaprayag to form the Ganga that emerged from the hills of Himadri. Haridwar. ఈ భాగీరథి ఉన్ను అలకనంద అనేది దేవప్రయాగ్ దగ్గర కలిసి ఇక్కడ గంగా నదిని ఫామ్ చేస్తుంది. ప్రయాగ్ దగ్గర భాగీరథి అలకనంద ఫామ్ అయ్యి గంగా ఫామ్ అయ్యింది. River Ganga is Ganga river. The Ganga is joined by a large number of tributaries. Ganga అనేది చాలా tributaries ఉన్నాయి గంగాకి. The majority of them originate in the Himalayan range, but some of them have their sources in the peninsula. కొన్ని చాలా వరకు హిమాలయన్ రేంజెస్లో ఉన్నాయి, కొన్ని మాత్రం పెనిన్సులా ప్లాటూలో ఉన్నాయి. పెనిన్సులా ప్లాటూలో ఉన్నాయి కెన్, సన్, విశ్వ, ఇవి పెనిన్సులా ప్లాటూలో ఉన్నాయి. నెక్స్ట్ బ్రహ్మపుత్ర సిస్టమ్. గంగా అనేది మన ఇండియాలో లార్జెస్ట్ రివర్. అది స్ట్రెంత్ ఎంత అంటే 2525 కిలోమీటర్స్. నెక్స్ట్ బ్రహ్మపుత్ర రివర్. బ్రహ్మపుత్ర రివర్ అనేది టిబెట్లో మానసరోవర్ దగ్గర కైలాస్ రేంజ్ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇక్కడ స్టార్ట్ అవుతుంది. టిబెట్లో బ్రహ్మపుత్రాన్ని సాంపో అని అంటారు. ద బ్రహ్మపుత్ర నోన్ యాజ్ ద సాంపో ఇన్ టిబెట్. టిబెట్లో బ్రహ్మపుత్రని సాంపో అని అంటారు. రైజెస్ ఫ్రమ్ ద స్నౌట్ ఆఫ్ ద చెమియంగన్ glacier of the Kailas range near Manasarovar. మానసరోవర్ దగ్గర చెమియంగన్ గ్లేషియర్ నుండి వచ్చింది బ్రహ్మపుత్ర. ఇట్ ఫ్లోస్ ఈస్టర్వర్డ్స్ త్రూ సదరన్ టిబెట్. సదరన్ టిబెట్ నుండి ఈస్ట్వర్డ్స్కి ఫ్లో అవుతుంది బ్రహ్మపుత్ర. నియర్ లోస్ జాంగ్ ఇట్ ఓపెన్స్ అవుట్ into a big navigable channel for about 640 kilometers. ఈ లోస్ అండ్ జాంగ్ దగ్గర అది ఓపెన్ అయ్యి 640 కిలోమీటర్స్ విడ్త్ తోటి ఫ్లో అవుతుంది. It enters in a great loop southwest through Arunachal Pradesh in India, first as the Siang and then as the Dian. ఇవి సౌత్ ఈ రెండు ట్రైబ్యూటరీస్ బ్రహ్మపుత్ర. ఫ్రమ్ హియర్ ద రివర్ ఇస్ కాల్డ్ బ్రహ్మపుత్ర. ఇక్కడ నుండి ఈ రివర్ని బ్రహ్మపుత్ర అంటారు. ఇక్కడ గంగా ఉంది, బ్రహ్మపుత్ర అనేది ఇక్కడ రెండు జాయిన్ అయ్యి ఇక్కడ నుండి బే ఆఫ్ బెంగాల్కి పోతుంది. ఇక్కడ దీన్ని జమున అని అంటారు.
బ్రహ్మపుత్ర అనేది ఇక్కడ స్టార్ట్ అయ్యి టిబెట్లో దీన్ని సాంపు అని అంటారు. అక్కడ నుండి ఈ బే ఆఫ్ బెంగాల్లోకి కలుస్తుంది. ఇక్కడ గంగాకి ట్రైబ్యూటరీస్ గాగర్, ఇది గంగా రివర్. ఇక్కడ ఈ రెండు జాయిన్ అయిన కాడ జమున అంటారు. ఈ బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. గంగా జాయినింగ్ విత్ బ్రహ్మపుత్ర. గంగా ఉన్న బ్రహ్మపుత్ర ఇక్కడ జాయిన్ అయ్యి బే ఆఫ్ బెంగాల్లో పోతుంది. అక్కడ కలిసే దగ్గర దాన్ని పద్మ అని అంటారు. క్వశ్చన్స్ అడగచ్చా? వాట్ ఆర్ ద ట్రైబ్యూటరీస్ ఆఫ్ బ్రహ్మపుత్ర? Digam, Lohit. What are the tributaries of Indus? Seven. Of Indus system. Indus river. Akshita. Jheelam, Ravi, Vyas, Satluj. Jheelam, China, Ravi, Vyas and Satluj. In Himalayan rivers. Indus, Ganga, Brahmaputra.